హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావని బొట్ల. ఈరోజైతే ఈ వీడియోలో తయారు చేసుకుందాం నాటుకోడి పులుసు. ఓకేనా అండి? ఇదైతే కనుక ఈరోజైతే మేము బోనం తీసామండి. బోనాల దగ్గర నాటుకోడి కట్ చేసుకున్నాం. సో ఈరోజు నాటుకోడి పులుసు మా స్టైల్లో ఎలా తయారు చేయాలో చూపిస్తాం మీకు. ఓకేనా అండి? ముందుగా ఒక గిన్నె పెట్టేసి దానిలో కావలసినంత ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా కావాల్సినంత వేసేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసేయండి. కాస్త అల్లం వెల్లుల్లి ఎక్కువనే పడుతుంది నాటుకోడికి. ఓకేనా అండి? వేసేసి బాగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా వేసేసుకోండి. అది కూడా బాగా కలిపేయండి. ఆ తర్వాత కాస్త పసుపు కూడా వేసుకోండి. అవి కాస్త వేగాక ఈ నాటుకోడి ముక్కల్ని దాంట్లో వేసేయండి. ముందుగా నాటుకోడి కాస్త ఉల్లిగడ్డలతో పాటు ఫ్రై అయితే కనుక తొందరగా ఉడుకుతుంది. మనకి బాయిలర్ చికెన్ లాగా నాటుకోడి అనేది తొందరగా ఉడకదు. కాబట్టి ఉప్పు కారాలు మసాలాలు ఏవి వేయకముందే కాస్త వేయించుకొని కాస్త ఉడికాక మిగతా మసాలాలన్నీ వేసుకోవాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోండి. నాటుకోడి పులుసు చాలా టేస్టీగా ఉంటుంది మా స్టైల్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనా అండి? ఇవి కాస్త వేగిపోయింది కదండి. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత కారం వేసేసుకుందాం. నేనైతే కనుక ఇది కిలో నాటుకోడి చికెన్ అండి. దీంట్లో ఒక 2 లేదా 3 గంటల వరకు కారం పడుతుంది. మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారాలు, ఉప్పులు, మసాలాలు వేసుకోవచ్చు. ఓకేనా అండి? నేను కిలోకైతే ఇంత అని వేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఓకేనా అండి? ఇలా ఇప్పుడు మూత పెట్టేసి కాస్త ఉడకనివ్వండి. చూడండి, కాస్త ఉడికిపోయింది కదండి. ముందే నీళ్ళు వేయకూడదు. ఓకేనా అండి? మసాలాలన్నీ వేసుకున్న తర్వాత అవి ఉడికిన తర్వాత కాస్త అప్పుడు వాటర్ వేసుకోవాలి. చూడండి, ఎంత బాగా చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి. ఇప్పుడు కాస్తంత కసూరి మెంతి కూడా వేసుకోండి. కసూరి మెంతి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కసూరి మెంతి లేని వాళ్ళు పచ్చి మెంతాకు కూడా వేసుకోవచ్చు. కసూరి మెంతితో వేరే టేస్ట్ ఉంటుంది, పచ్చి మెంతాకుతో వేరే టేస్ట్ ఉంటుంది. ఓకేనా అండి? ఇది వేసేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు కాస్త కొబ్బరి పౌడర్ వేస్తున్నాను. ఎవరికైనా నచ్చితే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. ఇవన్నీ వేసేసి బాగా కలపాలి. ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వాలి. ఓకేనా అండి? ఇప్పుడు ఈ మసాలా అంతా, ధనియా పౌడర్ అంతా ఈ చికెన్లోకి బాగా పట్టాలి. ఓకేనా అండి? ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఎలా ఉందో. గ్రేవీ కాస్త తయారైపోయింది. ఇప్పుడు మనం ఇంకా సూప్ పెట్టుకోవాలి. నాటుకోడికి గ్రేవీలా చేసుకుంటే టేస్టీ ఉండదండి. నాటుకోడికి సూప్ చేసుకుంటేనే చాలా టేస్టీగా వస్తుంది. మనము కావాల్సినన్ని వాటర్ దీంట్లో వేసేసుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు వాటర్ వేసేసి బాగా కలిపేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత కాస్త కొత్తిమీర చల్లేయండి. ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.